శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025వ సంవత్సరం జూలై నెల మాస ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. దీంట్లో భాగంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం ముఖ్యంగా రవి బుధుల యొక్క యుతి ఏదైతే ఉంటుందో కర్కాటక రాశిలో జరుగుతోంది. దీన్ని జ్యోతిష భాషలో బుధాదిత్య యోగం అంటారు. అలాగే ద్వితీయ స్థానంలో సింహరాశిలో కుజకేతువుల యొక్క యుతి జరుగుతోంది. దీన్ని పిశాచి యోగం అంటారు. వీటితో పాటుగా రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ బంధించబడి ఉన్నట్టుగా ఉండేటువంటి ఈ యోగాన్ని కాలసర్పయోగం లేదా కాలసర్ప దోషం అని అంటారు. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటుగా మీనంలో శని, అలాగే వృషభంలో శుక్రుడు, వ్యయస్థానంలో రవిగురులు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించి చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో చాలా ఆనందకరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొద్దిమందికి కొన్ని రంగాల వాళ్ళకి ముఖ్యంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు పరిష్కరించడానికి వీలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఏ రకమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ రకంగా సింపుల్గా పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం పూర్తయిపోయింది. అష్టమ శని సంచారం గత 2.5 సంవత్సరాలుగా కర్కాటక రాశి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఒక కొలిక్కి రాకుండా, ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా కొంతమందిని ఇబ్బంది పెట్టింది. అలాగే కొంతమంది కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు, కొంతమంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి అనేక బాధల నుంచి ఈ శనిగ్రహ సంచారం అంటే అష్టమ శని అయిపోవడం వల్ల 9వ స్థానంలోకి శని రావడం వల్ల ఆ బాధలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి పూర్తయిపోయినాయి. వాటి నుంచి సంపూర్ణంగా బయటికి రావటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచార రీత్యా కొంత బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అది కూడా కర్కాటక రాశి స్త్రీల విషయంలో ఎక్కువగా వీళ్ళు విలాసవంతమైనటువంటి వస్తువులు, ఈ స్వర్ణాభరణాలు ఇవి కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. మీ యొక్క తెలివితేటలకి ఇదొక పరీక్షాకాలంగా చెప్పవచ్చు. మీ తెలివితేటలు పాదరసంలాగా పనిచేస్తాయి. మీ బుద్ధి, మీ ప్రజ్ఞ, మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏదేవైనప్పటికీ కూడా వాటిల్లో మిమ్మల్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేటువంటి దిశగా అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో చాలా బాగుంటాయి. మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల యొక్క ఫలితాలు రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మీరు ఎంత ప్రయత్నించినా ఈ మాసం ఖర్చుల విషయంలో మాత్రం తప్పించుకోలేరు. ఏదో ఒక రకంగా ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి. పుణ్యకార్యాల రీత్యా కానీ, లేదా ఆరోగ్యపరమైనటువంటి విషయాల రీత్యా కానీ, కుటుంబపరమైనటువంటి ఖర్చుల రీత్యా కానీ అధికంగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఈ అష్టమ స్థానంలో ఉన్న రాహువు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహాల యొక్క సంచార రీత్యా మీరు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కలగటం, మీ యొక్క మిత్రులే కొద్దిమంది శత్రువులుగా మారటం, అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలగటం, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం, కాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలని సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇక కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పవలసింది. వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే, మీ యొక్క రాజయోగ కారకుడైనటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు గనక మీకు ఆర్థికంగా తిరుగులేని విధంగా డబ్బు అనేటువంటిది వనకూరుతుంది. వ్యాపారస్తులైతే మీరు చాలా ధైర్యంతో కొత్త వ్యాపారాలని, ఎవరు ఇంతకుముందు ఆ ధైర్యం చెయ్యలేనటువంటి వ్యాపారాలని మీరు చేసి సక్సెస్ చేసి చూపించటం కూడా
జరుగుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఈ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఈ రెండిట్లో ఒకటి మాత్రమే లభిస్తుంది. రెండవది లభించే అవకాశం చాలా తక్కువ. మీ యొక్క శ్రమలని, మీ యొక్క సేవలని ఉపయోగించుకున్నటువంటి యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ మీ యొక్క కృషికి తగినట్లుగా మిమ్మల్ని గుర్తించి గౌరవించకపోవటం కొంత బాధ కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది. కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సంతానపరంగా మంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మగపిల్లలు కనుక ఉండేటట్లయితే వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించవలసిన పరిస్థితి ఉంటుంది. కొద్దిగా వాళ్ళు కొంత మీతో విభేదించటం కానీ, కొంత ఘర్షణ పట్టడం కానీ, లేదా కొంత గొడవలకు వెళ్ళటం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మీరు వెళ్ళకూడదు, మీ సంతానం కూడా వెళ్ళకూడదు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి వెళ్ళేటట్లయితే కొద్దిగా కోర్టులు, కేసులు, స్టేషన్లు ఇటు కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి. కొద్ది మందికి మాత్రం బంధన యోగం కలిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి దుష్పరిణామాలు, అలాగే వీటితో పాటుగా 40-50 సంవత్సరాలు దాటినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి షుగర్ కంట్రోల్ కాకపోవటం, అలాగే కొద్ది మందికి మాత్రం హార్ట్ కంప్లైంట్స్, బ్రెయిన్లో క్లాట్స్ ఏర్పడటం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. అయితే ఇది అందరికీ వచ్చే అవకాశం ఉండదు. ఈ అనారోగ్యాలు ఎవరికి వస్తాయి, ఇటువంటి ఇబ్బందులు ఎవరికి వస్తాయి, సర్జరీస్ ఎవరికి జరుగుతాయి, వాహన ప్రమాదాలు ఎవరికి జరుగుతాయి అంటే కొంచెం గమనించాలి. ఒక్క గోచారమే కాదు, ముఖ్యంగా శని, రాహు, కుజ, కేతువులకి సంబంధించినటువంటి దశాంతర దశలు జరిగేవాళ్ళు కానీ, అలాగే నీచబట్టిన గ్రహ దశలు జరిగేటువంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్పినటువంటి ఈ దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఏర్పడతాయి. కనుక వీటి నుంచి తప్పించుకోవడానికి కర్కాటక రాశి వాళ్ళు ప్రతి సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోండి. ప్రతినిత్యం మరి ముఖ్యంగా మృత్యుంజయ మహామంత్రాన్ని జపించేటట్లయితే ఈ అనారోగ్యాలు, ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి. ఇక మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అవివాహితులకి వివాహ యోగ్యమైనటువంటి కాలం రావడానికి కొంతకాలం ఎదురు చూడాలి. వీటితో పాటుగా ఈ కర్కాటక రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో గార్డెనింగ్, విలాసవంతమైనటువంటి వస్తువులు సేకరించటం హాబీలుగా పెట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. వీటితో పాటుగా కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి. అవేంటో ఇప్పుడు మీకు ఒకదాని తర్వాత ఒకటి తెలియచేస్తాను. ఈ మాసం అంతా కూడా కొంతకాలం పాటు, కొన్ని రోజుల పాటు ఆశావహమైనటువంటి దృక్పథంతో ఉంటారు. కొన్ని రోజుల పాటు నిరాశ ఏర్పడుతూ ఉంటుంది. ఇది మీకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ప్రతి క్షణం మనసులో ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి. నమ్మిన వాళ్లే మోసం చేయటం మీ యొక్క మనస్తత్వం మీద బాగా దెబ్బపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ విషయంలో తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మనసు అనేటువంటిది నిలకడగా ఉండే అవకాశం ఈ మాసం చాలా తక్కువ మీకు. అయితే ఏది ఏమైనప్పటికీ మీకున్నటువంటి జ్ఞాపక శక్తి ఈ మాసం మీకు వరంగా మారబోతోంది. అలాగే కొద్దిమంది సముద్ర ప్రయాణం చేయటం, అలాగే జలం మీద ఎక్కువగా ప్రయాణం చేయటం, దీర్ఘ ప్రయాణాలు అంటే చాలా పెద్ద పెద్ద ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మాసం మీరు ఓర్పును అలవర్చుకోవాలి. మీకు సహజంగానే ఈ మాసం ఓర్పు బాగా తగ్గిపోతుంది. ప్రతి విషయంలోనూ కంగారు పడిపోతూ ఉంటారు. కంగారు పడవలసినటువంటి పరిస్థితి లేదు. అష్టమ శని సంచారం అయిపోయింది కనుక ఓర్పుని అలవర్చుకోవడానికి పరిమితమైనటువంటి శారీరక వ్యాయామం చేయండి. యోగా, మెడిటేషన్, ధ్యానం మీద కాస్త ఫోకస్ పెట్టుకోండి. ఇక శారీర శ్రమకి ఎంతైనా సరే మీరు ఓర్చుకుని పని చేయగలుగుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మీ కుటుంబ సభ్యులు కానీ, మీరు నమ్మినటువంటి వాళ్ళు కానీ మీ మనసు మీద కొట్టేటువంటి దెబ్బ ఏదైతే ఉంటుందో దాన్ని ఓర్చుకోలేక కొంత డిప్రెషన్కి వెళ్ళే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. జలుబు, దగ్గు, శ్వాస సంబంధమైన సమస్యలు, అలసట, ఆయాసం వంటి వ్యాధులు బాగా ఇబ్బంది పెడతాయి. బీపీ, షుగరు, జీర్ణాశయ వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే జీవిత భాగస్వామితో కొంత భేదాభిప్రాయాలతో ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంత అనవసరమైనటువంటి వాగ్వివాదాలు చేయకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒక చిన్న పరిహారం ఏంటంటే, ప్రతి శుక్రవారం నాడు, సోమవారం నాడు తెల్లటి స్వచ్ఛమైన దుస్తులు గనక ధరించేటట్లయితే అలా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, భాగ్య వృద్ధి కూడా కలుగుతుంది. కనుక ఈ విషయాన్ని, ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచిది.
ఇకపోతే మీలో ఉన్నటువంటి గర్వం, మొండితనం ఇటువంటి వాటిని కొన్ని దుర్లక్షణాలని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవటం చాలా అవసరం. అనవసరమైనటువంటి విషయాల్లో ఉద్రేకపడటం కూడా మానివేయాలి. కనుక నేను చెప్పినటువంటి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కాస్త జాగ్రత్తగా ప్రవర్తించి తగిన శాంతి పరిహార క్రియల్ని జాతకరీత్యా గనక పాటించేటట్లయితే ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళు అద్భుతమైన విజయాలని నమోదు చేస్తారు. ఆ అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.